మనం ఒక ఉన్నతమైన దీవెనకరమైన వ్యక్తులంగా మనం ఉండాలంటేనంటండి, మన మీద పోరాడేవి చాలా ఉన్నాయంట. ఏంటి అయ్యి ఇక్కడ రాయబడినట్లుగా 12వ వచనంలో, మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచును. ఎంతమందికి పోరాటం లేదండి? ఒక సేవకురాలు ఇలా అంది, ఏమందంటే, మన మనసే ఒక యుద్ధ రణరంగం అంది. ఏంటంటే అండి, ఇక్కడే జరుగుతాయి అన్నీ. ఎక్కడ యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ? హృదయంలో. హృదయం అంటే మనసు. ఈ మనసులోనే జరుగుతూ ఉంటాయి యుద్ధాలు. ఎక్కడో వెళ్ళవసరం లేదు. ఆ మనుషులు ఈ మనుషులతో కాదు మన యుద్ధాలు. ప్రస్తుతమందు మరి దుష్ట, ఇక్కడ రాయబడినట్లుగా అంధకార సంబంధంలో నాదులతో ఆకాశ మండలం అందున దురాత్మల సమూహంతో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చెప్పండి? దురాత్మ అన్నారా? ఇక్కడ దురాత్మలు ప్లస్ చెప్పాలి మీరు. ఈ రోజున మనలో వాక్యం పని చేయట్లేదు అని అంటే మనలో ఏం పని చేస్తున్నాయో తెలుసా? దురాత్మల. నా జీవితంలో కూడా ఇలాంటివి చాలా ఉండేవి ఒకప్పుడు. కానీ ప్రార్థన ద్వారా దేవుడు జయాన్ని నాకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో నేను అనుకుంటున్నాను, ఇంత ప్రశాంతంగా ఉన్నానేంటి, ఇంత ధైర్యంగా ఉన్నానేంటి, ఇంత బలంగా ఉన్నానేంటి, ఇంత చక్కగా ఉన్నానేంటి అని నాకే అనిపిస్తుంది. అబ్బా, ఇది కేవలం దేవుని కృప. దేవుని సన్నిధిలో గడపడం బట్టి ఆ దురాత్మల సమూహం అన్నీ కూడా ఏం చేయబడ్డాయి? పారద్రోలబడ్డాయి. ఈ రోజున నీలో కార్యాలు జరగట్లేదు, దేవుని వాక్య ప్రకారం నువ్వు ఫలించట్లేదంటే దానికి కారణం నువ్వు ఇంకా దురాత్మల సమూహంతో పోరాడలేని స్థితిలో ఉన్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చు సర్వాంగ కవచాన్ని మీరేం చేసుకోవాలి? ధరించుకోవాలి. ప్రభునైన నేను నా యొక్క శక్తిని, మహాశక్తిని బట్టి మీరు ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం స్పష్టం. అయితే మనము శక్తిమంతులంగా ఉండాలంటేనంట, చూడండి ఇక్కడ రాయబడి ఉంది 13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చబడిన వారై నిలవబడుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకోండి. ఏలనగా మీ నడుమునకు ఏం కట్టుకోవాలంట? సత్యమను దట్టి కట్టుకోవాలి, నీతి అను మైమరువు తొడుక్కోవాలి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కుని నిలవబడాలి. ఈ ఆయుధాలు మనం పొందుకోవట్లేదండి. ఏం ఆయుధాలు? నీతి అనే మైమరువు, సత్యం అనే దట్టి, ఇంకా సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు. ఆ జోడుని ఏం చేసుకోవాలి? తొడుక్కోవాలండి. సువార్త చెప్పగలుగుతున్నామా ఈ రోజున? నువ్వెప్పుడైనా సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. సువార్త అమ్మో వాళ్ళు చెప్తారు, పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ అమ్మ చెప్తారు, లేకపోతే ఇంకెవరు చెప్తారు, ఇంకెవరో చెప్తారు, ఒక్కొక్కరు పేర్లు చెప్తారు, నాకు సంబంధించింది కాదు అని చెప్పేసి ఏం చేస్తున్నామంటే పక్కకు వెళ్ళిపోతున్నాం. అందుకే యుద్ధ వీరులంగా ఉండలేకపోతున్నాం. ఎంతమందికి ఉందండి యుద్ధ వీరులంగా ఉండాలని? నా కోసం ఎత్తకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేలాగా ఎంతమంది ఉండాలని ఆశపడుతున్నారు? అయితే సమాధాన వలన సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి. నువ్వు ఎదిరించాలంటే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు. నువ్వు సిద్ధంగా ఉంటావా? ఇప్పటి నుంచి సువార్త నోరు తెరిచి చెప్పాలి. దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు? సమరయ స్త్రీకి ఎంత టైం పట్టింది? దయ్యములు పట్టిన వ్యక్తికి ఎంత టైం పట్టిందండి సువార్త ప్రకటించడానికి? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ
మనం చెప్పకుండా ఉంటున్నామనంటే మనము నిజంగా దేవుని కార్యాలను చూడలేదని అర్థం. సమరయ స్త్రీ అప్పుడే రక్షణ పొందింది. నా జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు, నేను వెంటనే వెళ్ళిపోవాలనుకుంది. ఈరోజు నీ జీవితంలో కార్యాలు చేయట్లేదా? నెమ్మది ఇవ్వలేదా? సమాధానం ఇవ్వలేదా? శాంతిని ఇవ్వలేదా? ఆశీర్వాదాలు ఇవ్వలేదా? బలం ఇవ్వలేదా? గెరాసీనుల దేశంలో దయ్యం పట్టిన వ్యక్తి స్థితి మారిపోయింది. అతడు బట్టలు లేకుండా ఉండేవాడు, ఇప్పుడు బట్టలు ధరించుకున్నాడు. అప్పుడు నెమ్మది లేకుండా కేకలేసుకుంటా ఆ సమాధుల్లో బ్రతికేవాడు, ఇప్పుడు యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. అంత నెమ్మది కలిగిన స్థితి ఇచ్చినప్పుడు వెంటనే ఊర్లోకి వెళ్ళి అందరికీ ప్రకటించాడంటండి సువార్త. నీ నోరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి దేవుని సువార్తను ప్రకటించడానికి. దేవుని వాక్యం ప్రకటించడానికి నీ నోరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, సువార్త వలన సిద్ధ మనసును జోడు పాదములకు తొడుక్కోవాలని. అలాగే విశ్వాసమనుడాలు మరి పట్టుకోవాలి. మరి దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పడానికి శక్తిమంతులు అవుతాం. రక్షణ శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మంచి మంచి ఆయుధాలు వచ్చినాయండి. ఏం ఆయుధాలు? విశ్వాసమను డాలు, సత్యమనే ఇంకా రాయబడింది రక్షణను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనం ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే హృదయంలోనికి మనం ఆహ్వానిస్తామో, హృదయంలోనికి వెళ్ళనిస్తామో, అప్పుడు మనం యుద్ధ వీరులంగా ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయమందు అభిషేక్ని పోలి మరి మన ఎదుట శత్రువులు నిలవజాలక పారిపోతూ ఉన్నారా? నాకు తెలిసి అభిషేక్ ఈ యొక్క ఏం చెప్పండి ఆయుధాలన్నీ ధరించుకున్నాడు. ఏం ఆయుధాలు? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, ఇంకా సువార్త వలనైనా శుద్ధ మనసును జోడు, రక్షణ శిరస్త్రాణము, వాక్యమను ఆత్మ ఖడ్గము, ఇంకా విశ్వాసమను డాలు, ఇంకా ప్రతి విధములైన ప్రార్థన విజ్ఞాపన అనేటువంటి వీటన్నిటినీ ధరించుకున్నాడు. కాబట్టి యుద్ధ వీరుడుగా ఉన్నాడు. ఈ రోజున నువ్వు ధరించుకున్నావా? వీటన్నిటిని నువ్వు సరిగ్గా ధరించుకుంటే నువ్వు దేవుని కొరకు యుద్ధశాలిగానే ఉండగలుగుతావు, నువ్వు బలంగానే ఉండగలుగుతావు, దేవుని కార్యాలని చేయడానికి ముందుకు రాగలుగుతావు. ఈ రోజున నువ్వు దేవుని కార్యాల కొరకు ఎందుకు ముందుకు రాలేకపోతున్నావు అంటే నీలో లోపాలు ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటిని ధరించుకోలేదు. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళినాక కూడా చదువుకోండి ఏమేమి మనం ధరించుకోవాలి అనేది. కాబట్టి నిజంగా అభిషేక్ చక్కని మరి యుద్ధశాలిగా ఉన్నాడు, యుద్ధశాలితో నడుస్తున్నాడు, యుద్ధశాలిగా అతడు కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వెవరితో నడుస్తున్నావు? అపవాదితో నడుస్తున్నావా, లేక శరీర సంబంధులతో నడుస్తున్నావా, లేక దేవుని సంబంధులతో, లేకపోతే దేవుని సేవకులతో, లేకపోతే దేవునితో నడిచేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కొన్ని మాటలు నేను ముందుకి నడిపిస్తాను. చూడండి, 18వ అధ్యాయం చదివామా? 18వ అధ్యాయం కూడా చూద్దాం. చూడండి, 18వ అధ్యాయం 2వ వచనం. నేను ముగింపులోకి తీసుకొని వస్తున్నాను. 2వ వచనం చూడండి. జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగం, సెరియా కుమారుడైన అభిషేను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక
భాగమును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూడా ఎవరున్నారు, ఎవరి దగ్గర పెడదాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి దగ్గర పెడదాం? ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడుతున్నారు చెప్పండి. ఒక భాగమును యుద్ధం చేయడానికి ఒక భాగమును పెట్టాలి. ఎవరి దగ్గర పెడదాం? ఎవరు కనబడుతున్నారు చెప్పాలి? అభిషేక్ కనబడుతుంది. ఎందుకంటే దేవుని యుద్ధ వీరుడిగా ఉన్నాడు, దేవుని యుద్ధశాలిగా ఉన్నాడు. ఈ రోజున ఎవరు కనబడతారని అని చూస్తుంటే మనం కనబడుతున్నామా? ఎవరున్నారు? ఇప్పుడు ఒక పరిచర్య ఉంది, లేకపోతే ఒక పని ఉంది, ఒక మంచి ఇది ఉంది, లేకపోతే ఒక మంచి కార్యం ఉంది. ఎవరు కనబడతారు అని చూస్తే ఎవరు కనబడుతున్నారు? ఎవరైనా కనబడుతున్నారా? ఎందుకంటే మనం ఎలా లేము? శూరులంగా లేం, సామర్థ్యం కలిగిన వారంగా లేం, బలంగా లేం. కానీ ఆ విషయాలు ఉన్నాడా? నేను ఒక స్థానంలో ఉండాలి, నేను ఒక స్థాయిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన స్థాయి, స్థానము అన్నీ ఇచ్చేవాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు సామర్థ్యము కలుగజేయవాడు దేవుడే. కాబట్టి ఈరోజున అభిషేక్ నుంచి మనం నేర్చుకోవాలి. అభిషేక్ ఒక స్థానంలో ఉన్నటువంటి వాడు. ఇంకా మనం చూడండి 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం. 21వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. సెరూయా కుమారుడైన అభిషేక్ రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నువ్వు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించారు. చూడండి, రాజుని ఒక ఫిలిష్తీయుడు చంపేద్దాం అనుకున్నాడు. ఒక ఫిలిష్తీయుడు ఎవరిని? రాజుని చంపేయాలని చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఎవరు ఆదుకున్నారండి చెప్పాలి? ఎవరు ఆదుకున్నారు? అభిషేక్ ఆదుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చూచి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అభిషేక్ హృదయం అలాంటిది కాదు. అభిషేక్ హృదయం ఎట్లాంటిదంటే, నేను దేవుని కొరకు ఒక మంచి పరికరంగా వాడబడాలి, నేను ఎక్కడ నేను అవసరమో అక్కడ నేను ఖచ్చితంగా వాడబడాలని మనసు కలిగిన వాడు. రాజుకి హాని కలగకుండా నేను చూసుకోవాలనే బాధ్యత కలిగిన వాడు. రాజుని ఆదుకున్నవాడు. అప్పటి నుంచి కూడా రాజుతో నడుస్తున్నాడు. ఇప్పుడు ఈ టయానికి ముసలివాడయ్యాడు. ఎవరు? దావీదు.